ఒక ఛానల్లో, సాక్షి ఛానల్, దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్కి కృష్ణంరాజు అనే ఇంకొక అనలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టు 2వ తారీఖున వచ్చింది. ఏమని వచ్చింది? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ 2వ పొజిషన్లో ఉంది అని డెక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు, దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం. దీని గురించి అక్కడ ప్రస్తావిస్తూ కృష్ణంరాజు అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇది మిగతా అధికార పార్టీ కానీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఈ మాట్లాడేటప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్, అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు. సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు. అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినది కూడా మనం గమనించినాం. అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరుగుతాయి, ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు. దీన్నే వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది. ఈ విధంగా మాట్లాడటం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ, మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ ఇమ్మీడియట్గా దాన్ని ఖండించడం కూడా జరిగింది. 6వ తారీఖున లైవ్ డిబేట్లో ఈ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణంరాజు గారికి కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ బేస్ చేసుకొని 24 గంటల తర్వాత అంటే 7వ తారీఖున టీడీపీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టాలా, ప్రజల్లో వీటన్నింటి కూడా ఒక డైవర్షన్ తీసుకురావాలా, ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు వీటన్నిటి మీద నుంచి ఒక డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతో టీడీపీ సోషల్ మీడియా ఆ క్లిప్పింగ్ని తీసుకొని బాగా వైరల్ చేయడం కూడా జరిగింది. అదే రోజు నిన్న 7వ తారీఖున 3:09 లోకేష్ ఒక ట్విట్టర్లో దీన్నే పోస్ట్ చేయడం, వెంటనే టీడీపీ క్యాడర్ దగ్గర అమరావతిలో సాయంత్రానికి ఈ వీడియో మీద అన్ని దగ్గరలో కూడా టీడీపీ క్యాడర్ని రెచ్చగొట్టి ప్రదర్శనలు చేయించడం, ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణరాజు గారు 7వ తారీఖు సాయంత్రం క్షమాపణలు కూడా చెప్పినారు. దీన్ని గనక పొరపాటును మీరు అర్థం చేసుకొని క్షమించండి అనే పదం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వెంటనే 8వ తేదీ టీడీపీ సోషల్ మీడియా దాన్ని యూటర్న్ తీసుకొని ఏంటంటే ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక లైవ్ డిబేట్లో ఒక అంశం ఏదైనా వస్తే దాన్ని తీసుకెళ్ళి ఆ టీవీ ఛానల్ ఓనర్లకు అంటగట్టడం ఎంతవరకు సమంజసం? ఎన్ని టీవీ ఛానల్స్లో ఏ విధంగా మాట్లాడుతున్న అంశాలు మనం చూడట్లేదా? మరి 8వ తారీఖున టీడీపీ సోషల్ మీడియాలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గారి గురించి అత్యంత దారుణంగా పోస్టులు పెట్టినారు. దీన్ని కంపేర్ చేస్తూ ఈ అమరావతి గురించి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినారని భారతమ్మ గురించి కూడా దారుణంగా మాట్లాడినారు. వెంటనే 7వ తేదీ మధ్యాహ్నం 1:49 చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన ట్వీట్ చేయడం, ఆ తర్వాత వెంటనే సాయంత్రం 3:40 పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడం, వెంటనే ఈరోజు 9వ తారీఖు ఉదయాన్న కేఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా పద్ధతిగా అందరికీ కూడా తెలుసు ఒక హుందాగా ఆయన డిబేట్స్ చేసేటువంటి వ్యక్తి, ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి తీసుకురావడానికి విజయవాడకి తీసుకొని వస్తూ ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు గమనించలేదా? ఈ మధ్య అయితే వైఎస్ఆర్సీపీ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, భారతమ్మ గారి గురించి కానీ, వాళ్ళ ఆడబిడ్డలు ఇద్దరు చదువుకుంటా ఉంటే లండన్లో వాళ్ళ గురించి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడినారు, ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నారు. ఎన్ని పేర్లు నేను కోట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష కానీ, వాళ్ళు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారో అందరూ కూడా తలంచుకునే పరిస్థితిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి మీరు ఈరోజు మీడియాను కూడా గొంతు నొక్కి వారిని
నిర్బంధంలోకి తీసుకునే పరిస్థితులు వస్తే ఇవన్నీ చీకటి రోజులను చూసినట్టుగా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇదే కనుక కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని మీ పరంగా నేను ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకి తెలియజేస్తూ ప్రభుత్వానికి మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోమని తెలియజేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ. సో ఇదే 2వ తారీఖున డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఆర్టికల్ నేను ఇందాక చదివాను. ఏమని రాశారు? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అనే ఆర్టికల్ని ఒకటి ఇచ్చినారు. దీని గురించి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడింది ఏం మాట్లాడినారు? ఇక్కడ ఈ అంటే మాట్లాడిన దాన్ని వైఎస్ఆర్సీపీ ఖండించింది, ఆ తర్వాత విషయం. అదేవిధంగా ఆయన క్షమాపణ చెప్పినాడు. అయినా కూడా అక్కడ జరిగినటువంటి డిబేట్ ఏంటి? దీని మీద జరిగేటప్పుడు ఈ రాష్ట్రంలో మీరు దేవతలు అవన్నీ అంటా ఉన్నారు, కానీ ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి, దీన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పినారు. ఎవరైనా కూడా మిమ్మల్నైనా పిలుస్తారు లైవ్ డిబేట్స్కి, నన్ను పిలుస్తారు, మిమ్మల్ని ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది లైవ్ డిబేట్స్కి పిలుస్తారు. ఆ లైవ్ డిబేట్స్కి పిలిచేటప్పుడు ఎక్కడైనా కూడా ఆ యాజమాన్యం మీరు ఎలా మాట్లాడండి అని స్క్రిప్ట్ పంపించిన పరిస్థితులు ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? ఎప్పుడూ ఉండదు. ఎవరైతే చక్కగా మాట్లాడగలరో ఒక నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని డిబేట్స్కి పిలుస్తారు. వాళ్ళు మాట్లాడే మాటల్లో కొన్ని తప్పులు కూడా ఉంటాయి. ఆ తప్పులు ఉన్నప్పుడు ఆ యాజమాన్యం తర్వాత దానికి సంబంధించి అంతెందుకు ఒక టీవీ డిబేట్లో చెప్పుతో కొట్టినాడు ఒక పొలిటికల్ లీడర్ ఇంకో పొలిటికల్ లీడర్ని, అంత మాత్రాన యాజమాన్యం దాని మీద బాధ్యత వహించి ఏం తీసుకుంటుంది? సో ఇది జరిగిందానికి వైఎస్ఆర్సీపీ ఖండించింది, ఇలాంటి జరగకూడదని కూడా చెప్పింది. సో అయినా కూడా అక్కడ జరిగినటువంటి డిబేట్ని కూడా దాన్ని వక్రీకరించుకొని మహిళల్ని రెచ్చగొట్టాలా, ప్రజల్ని రెచ్చగొట్టాలనే భావంతో ఈరోజు ఈ కేసు పెట్టడం తప్ప ఇంకోటి కాదన్నది మీకు స్పష్టం. డిబేట్స్లో లైవ్ డిబేట్స్లో ఎవరో ఒకరు స్పృహ కోల్పోయి ఒక సందర్భంలో మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళ క్షమాపణ కూడా చెప్తారు. అటనుకుంటే ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత రెచ్చగొట్టేటట్టు మాట్లాడలా? మీకు పౌరుషం రాలేదా? మీకేం కోపం రావట్లేదా? మీరు తిరుగుబాటు చేయరా అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టిన సందర్భాలు మనం చూడలా? ఏంటి ఎంతమంది మాట్లాడాలా? తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో పొరపాటు ఉంటే పొరపాటుని చెప్పుండొచ్చేమో. మరి దీనికి యాజమాన్యానికి ఏం సంబంధం? మీరంతా కూడా ప్రెస్లో పనిచేస్తూ ఉన్నారు. మీరు ఎవరో ఒకరు మాట్లాడిన దాన్ని మీరు ప్రెస్లో కవర్ చేస్తారు. అంత మాత్రాన్ని మీ యాజమాన్యం కానీ మీరు కానీ దానికి బాధ్యత వహించగలరా? డిబేట్స్ అంటే వస్తారు, మాట్లాడతారు, దాన్ని అర్థం చేసుకోవాలని మీ ద్వారా నేను తెలియజేస్తాను.